నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం। పొట్టకూటి కోసం రాష్ట్రాలు దాటి వచ్చి చావుతో చెలగాటమాడుతున్న కూలీలు। తిరుపతి జిల్లా సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ హైవే 16 ప్రక్కన ఆనుకొని ఉన్న మదీనా టపాకాయలు తయారీ గౌడన్ ఉదయం 11:45 అగ్ని ప్రమాదం జరిగింది। సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మరియు పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు। అక్కడ పనిచేస్తున్న 6 మంది కూలీలకు తీవ్ర గాయాలు కాగా వారికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు। వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం సిఎంసి చెన్నైకి తరలించారు। మిగిలిన 3 సూలూరుపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నారు। వీరి వివరాల్లోకి వెళితే జార్ఖండ్ చెందిన రవి, రాజ్ కుమార్, శంకర్, బీహార్ రాష్ట్రానికి చెందిన పీకేష్, జాదర్ మరియు సూలూరుపేట వడ్రపాలానికి చెందిన శివకుమార్ ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు। వీరు టపాకాయలు తయారు చేస్తుండగా అకస్మాత్తుగా పేలుడు సంభవించడంతో ఆ గౌడౌన్ కి సంబంధించిన ఫైర్ స్టేఫీ వాటర్ పంప్ ఆన్ కాని కారణంగా ఎక్కువ ప్రమాదం జరిగింది। ఈ మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది వచ్చే వరకు మంటలు కంట్రోల్ కాలేదు। సేఫ్టీ కోణంలో వీరికి లైసెన్స్ ఇచ్చేటప్పుడు అగ్నిమాపక అధికారులు క్షుణ్ణంగా పరిశీలించకపోవడం, ఈ గోడౌన్ దగ్గర పేరుకు ఫైర్ వాటర్ సిస్టమ్ ఉంది కానీ ఏనాడు అగ్నిమాపక అధికారులు దానిని పరిశీలించిన పాపాన పోలేదు। ఫైర్ సిస్టమ్ పనిచేసి ఉంటే ఇంతటి దారుణం జరిగి ఉండేది కాదని స్థానికులు గుసగుసలాడుతున్నారు। గత కొంతకాలంగా చుట్టుప్రక్కల నివాసాలు ఉంటున్న స్థానికులు ఈ గోడౌన్ గురించి అధికారులకు మొరపెట్టుకున్న ప్రయోజనం లేకపోయింది అని అక్కడి స్థానికులు వాపోతున్నారు। సరైన మార్గదర్శకాలు లేకనే నేడు 6 కూలీల ప్రాణాలు గాలిలో దీపమైంది అంటున్నారు।